ఇదేనండి మా పాత మిక్సీ అనమాట ఇది. కానీ చాలా మంచిది కొన్నాను అప్పుడు. అయితే 5500 మా పిల్లల చిన్నప్పుడు కొండ. జ్యూసర్ గిన్నె, దీనికి ఒక 3 గిన్నెలు ఇవ్వండి, 3 గిన్నెలు. మళ్ళీ దీని మీద ఇలా మూత పెట్టి ఇదిగోండి ఇలాంటి గిన్నెలు కూడా ఇచ్చాడు. దీనికి మూడిట్లకి ఈ రెండిట్లకి ఇచ్చాడు, ఈ పెద్దదానికి ఇవ్వలేదు. ఇదిగోండి జ్యూసర్ గిన్నె. ఇది ఒక్కటి మొన్న వెళ్ళి అడిగితే ప్రత్యేకించి ప్రీతి మిక్సీది అంటే ప్రీతి మిక్సీ ఉంది కదా, ఇది ఖరాబ్ అయిపోయిందని చెప్పేసి అది కొన్నాను అనమాట. ఇప్పుడు దానికి జ్యూసర్ గిన్నె అడిగితే ఇది 1500 1100 అలా చెప్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రేట్ చెప్తున్నారు. 1100 అయితే ఫిక్స్ చేశారు ఒకళ్ళు. కానీ అయ్యి బాబు ఇంత రేటే ఒక్క గిన్నె అనేసి అనుకున్నాను. కానీ ఎంత బాగున్నాయో చూడండి. నేను పక్కన పాడేసాను, ఈ దుమ్మయ్యి పట్టేసి నీ పక్కకు పెట్టేశాను కాబట్టి మీకు అలాగే చూపించేస్తున్నాను, ఏం క్లీన్ చేయకుండా. ఏంటంటే ఇప్పుడు ఇది పని చేస్తుందా లేదా అసలు అంటే అప్పుడులో బాగా సౌండ్ వచ్చేసింది. ఇప్పుడు ఎలా ఉందా అనేసి ప్లగ్ పెట్టి స్విచ్ చేసి చూసాను అనమాట. మీకు కూడా చూపిస్తాను ఎంత సౌండ్ వస్తుందో చూడండి. అలా వస్తుందని చెప్పేసి ప్రీతి మిక్సీ కొన్నాను అనమాట. ఇది పక్కకు పాడేసి ఇదిగోండి ఇప్పుడు ఈ మిక్సీ వాడుతున్నాను. ఇప్పుడు దీనికి జ్యూసర్ గిన్నె ఇవ్వలే, 3 గిన్నెలు ఇచ్చాడు. ఇలాగా గిన్నె ఇవ్వలేదనమాట. ఇప్పుడు విడిగా అమ్ముతున్నారు. అది కొందామని చెప్పేసి వెళ్తే 1500 1100 చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఇంత బాగుంది కదా అని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని బాగు చేపిస్తే మంచిగా ఉంటుంది అని అనిపిస్తుంది. అసలు చాలా బాగుండేదండి. నేనే ఇదంతా పైన క్లీన్ చేద్దామని క్లీన్ చేస్తుంటే వాటర్ వేసేటప్పుడు ఈ హోల్స్లోంచి వెళ్ళిపోయింది. నేను వెంటనే స్విచ్ చేసేయడంతో ఏమైందంటే మోటార్ పోయిందనమాట. లోపల మోటార్ తడిసి మనం ఒక 2-3 రోజులు వేయకుండా ఉండుంటే బాగుండేది. కానీ నేను వేసేయడంతో మనకు ఆలోచన రాదు కదా అప్పుడు. కానీ మోటార్ ఖరాబ్ అయిపోయింది. అలా మోటార్ బాగు చేయించమంటే ఇదిగో ఇలా సౌండ్ వచ్చి అలాగా వేరే మోటార్ వేసేసి ఇచ్చేసారు. దానివల్ల దీని మీద ఇంట్రెస్టే పోయింది నాకు, ఆ సౌండ్ అదిని. కానీ చాలా మంచి కంపెనీది. ఇది పేరేంటో నాకు గుర్తులేదు. దాని మీద చెరిగిపోయింది కూడా నేను కడగడంతో, ఇవన్నీ క్లీన్ చేయడంతో. ఇవి కూడా నేను తర్వాత ఏం చేశాను, ఇది పోయింది కదా అని పక్కన పాడేసి అసలు 4 సంవత్సరాల క్రితమే 3 సంవత్సరాల క్రితమే ఇదిగో మనకి యూట్యూబ్కి అది పనిచేస్తుంది కదా అని చెప్పేసి నేను ఇలాగా పెయింట్లో వేసేసాను వీటి మీద. అందుకని ఇలా ఉంది. అందుకే ఇంకా దీన్ని పక్కకు పాడేసాను అనమాట, యూజ్ చేయకుండా. కానీ ఇప్పుడు అనిపిస్తుంది బయటికి వెళ్ళి రేట్లు కనుక్కుంటే అమ్మో ఇంత మంచి ఇంత రేటు ఇలాగా చేసామా అనేసి అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బాగు చేయించడానికి చూస్తాను, ఇది క్లీన్ చేస్తాను. జ్యూసర్ గిన్నె అయితే చూద్దాం. చాలా మంచిది ఈ మిక్సీ అయితే.